ఇది తింటా ఉంటే నోట్లో నీళ్ళనే అలాగ వచ్చేస్తున్నాయి అనమాట. చాలా స్పైసీ అండ్ డెలిషియస్గా ఉంది ఫుడ్. మీరు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది. I forget the name of it, but they have this dish, almost like a national dish, I think, if I'm not mistaken, which is basically chilies and cheese. And it's like mashed together, and it's like an achar equivalent. They eat it with rice. I found that really yummy and fascinating. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేసే వీడియో ఏంటంటే మీరు అందరు thumbnail-లో చూసే ఉంటారు. దాని పేరు అమదాచి. ఇట్స్ దీపికా పడుకొని ఫేవరెట్ ఫుడ్. ఇది ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట. సో దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది భూటాన్స్ ఫుడ్ అనమాట. తను అక్కడికి వెళ్ళినప్పుడు ట్రై చేసింది. అక్కడ ట్రై చేసి తనకి చాలా బాగా నచ్చిందంట. సో ఆ డిష్ మనం ఎందుకు చేసుకోకూడదు, మనం కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, సింపుల్ అంటే సింపుల్. అందరూ ఇంట్లో మస్ట్ అండ్ ట్రై చేయొచ్చు. నేను కూడా ట్రై చేస్తాను. ట్రై చేసి దాని యొక్క రివ్యూ అనేది మీకు ఇస్తాను. సో దాన్ని బట్టి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. సో నన్ను అలాగో దీపికా పడుకొని రిక్వెస్ట్ చేసింది అనుకోండి, అది అంత తర్వాత విషయం. తెలుగులో ఎవరు చేయలేదు, నువ్వు చేసాయంది. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. సో లెట్స్ గెట్ ఆన్ ద. సో గైస్, ఫుడ్కి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఒక ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ బటర్ అండ్ నెక్స్ట్ చీజ్ అండ్ గార్లిక్ అండ్ చిల్లీస్. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఈ నాలుగిటితో పాటు రైస్ కూడా ఉండాలి అన్నమాట. కమాన్ గైస్, ఇంకా మొదలు పెడదాం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే తొందరగా అవుతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. నేను కొత్త గైస్, నేను అసలు ఇలాంటి ఏం చేయను. మా అమ్మ కనుక ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోయిద్ది అనమాట. చూడండి, ఏదో పెద్ద తెలిసినోడికి లాగా నేను చెప్తున్నాను. ఫస్ట్ ఇలా గిన్నె పెట్టుకోండి అని అలా నాకు మా అక్క వెనకాల నుంచి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. అది విషయం ఏంటంటే మా అక్క వెనకాల నుంచి చెప్తుంది ఎలా చెప్పాలి ఏంటని. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే మైక్ కొంచెం డిస్టర్బెన్స్ మూలంగా అవ్వలేదు. సో ఫస్ట్ బటర్ వేసుకోండి గాయస్. ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుని చూడండి, కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక్కడిని తింటాకి కొంచెం స్టార్టింగ్ కాబట్టి టేస్ట్ ఎట్లా ఉండిద్దో నాకు కూడా తెలియదు కాబట్టి నేను కొంచెమే తయారు చేసుకుంటున్నాను. మీరు ఎక్కువగా ఇది చూసి మీకు కూడా తినాలనిపిస్తే ఎక్కువగా వేసుకోండి. ఇదేం గార్లిక్ అనమాట, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని తిప్పేసుకుంటున్నాను అనమాట. వెనకాల మా అక్క తిడుతుంది, ఎవరే మాడిపోద్దేమో చూడరా అని. నేనేమో ఇంకా అలాగే చేస్తూ ఉంటున్నాను అనమాట. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు తిప్పుతున్నాను. వెనకాల అక్కేమో ఎరా సాయిగా నువ్వేనారా ఇవన్నీ చేసేదని నవ్విస్తూ ఉంది ఒక పక్క నుంచి. నాకేమో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సాల్ట్ కూడా వేసేసుకోవాలి గైస్. ఇది ఫోర్త్ అనమాట. ఈ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట కంపల్సరీగా సాల్ట్ కూడా వేసుకో. అంటే నేను ఇప్పుడు నవ్వుతున్నాను కదా, అదేంటంటే మా అక్క నవ్వేస్తుంది అనమాట. అరే ఎందుకురా నీకు ఇవన్నీ అనేసి. కాకపోతే మీకోసం గైస్, మీకోసం ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా వేయండి నాకు. నేను కూడా ఇప్పుడు చెప్పేది కూడా అదే చెప్తున్నాను అనమాట. ఇంకా బాగా తిప్పుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే కొంచెం వాటర్ పోసుకోవాలి గైస్. వాటర్ పోసుకుంటే అదేంటంటే మన గ్రేవీకి యూజ్ అవుతుంది అనమాట. వాటర్ పోసుకుంటే అంటే ఇవన్నీ కూడా అక్క చెప్పింది నార్మల్గా ఇలాగా చేసుకోవాలని. నేనైతే గరిటె కూడా పట్టుకోను గైస్ ఇంట్లో, కనీసం గుడ్డట్టు కూడా వేసుకోను. కానీ ఇక నుంచి ఛానల్ పెట్టాము, ఏది అయినా ఛానల్ కంటిన్యూ చేయాలి, నేనే చేసుకోవాలి, ఏ వంటకం అయినా నేనే చేసుకోవాలన్న దాంతో నేను ఇప్పుడు చేస్తున్నాను గైస్. నార్మల్గా అయితే నాకు అసలు ఏం రాదనమాట. ఇంకా ఈ కలర్ వచ్చేదాకా ఇలాగ చేసుకోండి గైస్. కలర్ వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న ఈ చీజ్ అనేది వేసుకోండి. ఈ చీజ్ అనేది అసలు ముందు టేస్ట్కి నాకు తెలిసి నాకు ఎక్స్పీరియన్స్ బట్టి, ఎక్స్పీరియన్స్ కూడా లేదులేండి, నార్మల్ నేను అనుకునే దాన్ని బట్టి చీజ్కి టేస్ట్ ఎక్కువగా మనకు వస్తుంది అనమాట రైస్లో కలుపుకునేటప్పుడు. సో ఈ వేసుకొని కూడా దీన్ని కూడా మొత్తం మెల్ట్ అయ్యేలాగా దీన్ని ఎక్కువసేపు చేయక్కర్లేదు గైస్. తిప్పేమాకండి, కొంచెం వేసేసి 1 minute లోపే మీకు అటు ఇటు అంటే మీకు ఒక షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే అది మీకు చూస్తే అర్థమైపోతుంది గ్రేవీగా ఉంది, ఓకే దించేసుకోవచ్చు
స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అని తెలిసిపోతుంది అనమాట. దాన్ని బట్టి ఆఫ్ చేసేసుకోండి. ఇంకొని చూసారా, నేను వేసి 1 minute కూడా కాలేదన్నమాట. అప్పుడే మనం చేయాల్సుకున్న కర్రీ అయిపోయింది గైస్, అంతే. ఇప్పుడు టేస్ట్ చూసి మీ అందరికి చెప్తాను అది ఎలాగుందో, రివ్యూ ఎలాగుందో మొత్తం మీకు సో గైస్, ఇది హాట్లో ఉన్నప్పుడే తినాలన్నమాట. సో ఇదంతా మనం వేసుకుందాము. రైస్ అనేది ఆల్రెడీ నేను చేసేసుకున్నాను, చెప్పా కదా వీడియోలో, కంపల్సరీ రైస్ అనేది ముందే చేసుకోవాలని. సో ఇది వేసేసి ఇక మనం ఫస్ట్ టైం చేసిన డిష్ మనమే టేస్ట్ చూద్దాం. దేవికా పొడికని గారు, మాకు కనుక ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండి. సో ఇలా మిక్స్ చేసేసుకుందాము. పొడి పొడిగా వస్తుంది రైస్, పర్లేదు, కానీ ఇలా కలుపుకుందాము. థ్యాంక్స్ ఫర్ దిస్. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీ ప్రతి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి బాగోపోతే కనుక నాకు కామెంట్ చేయండి. మీరు చెప్పారని ట్రై చేశాను, బాగోలేదేంటి అని కామెంట్ చేయండి. ఇది తింటా ఉంటే నోట్లో నీళ్ళనే అలాగ వచ్చేస్తున్నాయి అనమాట. చాలా స్పైసీ అండ్ డెలిషియస్గా ఉంది ఫుడ్. మీరు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది, రైస్ మెల్ట్ అయిపోతుంది, కర్రీ కూడా మెల్ట్ అయిపోతుంది. దీంతో పాటు హాట్లో ఉన్నప్పుడు తినండి, బాగా వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను వీడియో చేస్తూ తినాలి కాబట్టి కొంచెం లైట్గా చల్లారింది అనమాట. మీరు మాత్రం హాట్లో తినేయండి. నిజంగా రెసిపీ నేనే చేశాను, మా అమ్మకి గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. అమ్మ, నీ కొడుకు డిష్ చేశాడని. ఎవ్రీబడి మస్ట్ వాచ్ గ్యాస్. తింటే అస్సలు వదలరు, ఒక్కసారి ట్రై చేయండి. మీరు కనుక తింటే కనుక ఖచ్చితంగా అసలు వదలరు. ఈ టేస్ట్ అనేది అంత బాగుంది. నేను చెప్పానని కాదు, ఒకసారి మీ ఇంట్లో టేస్ట్ చూడండి, చేసుకొని చూడండి. బాగోపోతే అప్పుడు నన్ను అడగండి. వావ్, నిజంగా చాలా బాగుంది, చాలా డెలిషియస్గా ఉంది. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. నాకు సాధారణంగా ఏ వంట అంత తొందరగా నచ్చదు, కానీ సింపుల్గా ఉండే ఈ డిష్ ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. బటర్, చీజ్, చిల్లీస్, గార్లిక్, జస్ట్ ఈ 4 థింగ్స్తో ఇంత అద్భుతాన్ని మీరు ట్రై చేయొచ్చు. ఇవాళ నుంచి నా ఫేవరెట్ డిష్ కూడా ఇది అయిపోయింది. ఇంకా ఉంటా గాయస్, బాయ్ బాయ్, లెట్స్ ఎంజాయ్ యువర్ డిన్నర్.